ఇక్కడ బస్తీ వాసులు సురేష్ గారు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ దేవి శరణావతారాలను చూస్తున్నాను. చాలా భక్తి శ్రద్ధలతోటి పూజలు జరుగుతుంటాయి. ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు కూడా వచ్చిన ప్రతి భక్తులందరికీ అనుకూలంగా దర్శనాలు తీర్థప్రసాదాలను ఇచ్చి వాళ్ళకి అందరికీ మర్యాదతో పంపిస్తుంటారు. ఏదో మా అమ్మవారి దయ వల్ల మేము కూడా కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. అమ్మవారు ఉన్నప్పటి నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినా ఆ 9 రోజులు కూడా మేము కూడా ఇంట్లో పూజలు పునస్కారాలు ఉంటాయి మాకు. అలానే అమ్మవారి దగ్గర ప్రదక్షిణాలు ఉంటాయి. కొంతమంది 108 ప్రదక్షిణాలు చేస్తారు, కొంతమంది ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికి చేతనైతే వాళ్ళు అన్ని ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ మీకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది బస్తీ వాసుల్లో. చాలా సంతోషం ఉంటుంది. నవరాత్రులు రాగానే ఇక్కడ ఇంతమంది గ్యాదరింగ్ అవుతారు. మహిళలకు కుంకుమార్చన కార్యక్రమం అవుతుంది. ఆ రోజులు అయితే కొన్ని 500 మంది దాకా కూర్చొని కుంకుమార్చన చేస్తుంటారు. ఇక్కడ అంత సామూహికంగా సామూహికంగా కుంకుమార్చన జరుగుతుంటారు. బబ్లీ గారు చెప్పండి, ఈ దేవి శరన్నవరాత్రులు గురించి మీ మాటల్లో, ఈ దేవాలయం గురించి, ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి. ఇక్కడ ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి. మేము అందరం కలిసి మంచిగా చూసుకుంటాం దేవాలయం. ఇంకా కమిటీ వాళ్ళు మొత్తం అందరం కలిసి మంచిగా తీసుకొని నడుస్తుంటాం.